రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంటే వైసీపీ కూడా అది తిరుపతి లాంటి విషయంలో అసత్య ప్రచారం చేసి ప్రజల హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ కూడా ఇది అసత్య ప్రచారం అని తేలిన తర్వాత వారు వేయాల్సిందే అనొచ్చు. ముందే అంటున్నారు అని అంటే అదే పెద్ద అసత్య ప్రచారంగా మనం భావించాల్సిన అవసరం ఉంది. వీరి నాయకుల్లాగా వైసీపీ ప్రభుత్వ నాయకుల్లాగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా బాధ్యతారహితంగా ఏ మాట మాట్లాడలేదు, ఏ కార్యాచరణ చేయలేదు. ఒక మాట చెప్పాడు అంటే ఎంతో కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి అంత తేలిగ్గా ఆయన ఒక మాట అంటారు అని మనం అసలు అనుకోకూడదు. అలాంటి ఒక మన ఈరోజు జరుగుతున్న ఈ లడ్డు విషయంలో ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళీ క్షమాపణ చెప్పాలి, తప్పు చేశారు అని అంటున్నారు అని అంటేనే అందులో చాలా అవివేకమైన ఆలోచనగా మనం భావించాలి. స్వయంగా సిట్ వేసుకుని ఈరోజు మనం దాన్ని నిరూపించుకుంటున్నాము అని అంటేనే అక్కడ మనకి ఆ విషయంలో ఎంత నిజాయితీ ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి ప్రభుత్వాలు కోర్టు కూడా ఈరోజు ఏమంది ముందు వెనక చూసుకుని ఇది మనోభావాలకు సంబంధించింది కాబట్టి రాజకీయంగా కాకుండా దీన్ని భక్తుల మనోగతానికి సంబంధించిన విధి విధానంతో వెళ్ళాలి అనే చెప్పారు తప్ప ఇందులో అబద్ధం ఉందో నిజం ఉందో ఇంతవరకు మనకి కోర్టులు కూడా చెప్పలేదు. అంతలోకే దీన్ని సగం మాత్రమే పాయింట్స్ తీసుకొని ఈరోజు దాన్ని ప్రచారం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి, వీరు అది చెప్పాలి అని చెప్పడం కూడా చాలా అవివేకమైన ప్రక్రియగా నేను భావిస్తాను.